ఇవాల్టి రెసిపీ రాయలసీమ మసాలా ఎగ్ కర్రీ. కావాల్సిన పదార్థాలు: ఎగ్స్ 5, బెల్లం, చింతపండు పులుసు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, సాల్ట్, ఉల్లిపాయ, మెంతులు, పసుపు, కారం. ఎగ్స్ని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. అందుకు ఫస్ట్ బాణీ పెట్టుకోవాలి, మందపాటిది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎగ్ ఫ్రై చేసుకోవాలి, అందుకు మందపాటి కళాయి పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. కొంచెం పసుపు, వేసాము. పసుపు ఫ్రై అయ్యాక ఎగ్స్ వేయాలి. ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఎగ్స్ ఫ్రై అయిపోవాలి. అయిపోయాక ఆఫ్ చేసేయాలి. అదే బాణీలో ఎగ్స్ తీసేసాక ఆయిల్ వేసుకోవాలి, కర్రీకి తగినంత. పచ్చిమిర్చి ఇట్లా కొంచెం పచ్చిమిర్చి ఇట్లా చిటపటం అన్నాక ఉల్లిపాయలు వేసుకోవాలి, సన్నగా తరిగి పెట్టుకోవాలి. మొత్తం కలుపుకొని ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేయాలి. ఇట్లా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకున్నది మాత్రమే వేయాలి. సాల్ట్ తగినంత, పసుపు తగినంత. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా ఇంకా బాగా ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి. ఉల్లిపాయలు ఇలా వేగినాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యింది, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులో మీకు టమాటా పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, ఇది దీంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. మెత్తగా అవ్వాలి టమాటా పీసెస్ కూడా. కాసేపు మగ్గనివ్వాలి. మగ్గితే ఆ టమాటాలు మెత్తగా అయ్యి ఇట్లా చేసేవచ్చు మనం మెత్తగా. ఇట్లా నూనె పైకి వస్తుంది మగ్గితే. ఇప్పుడు ఈ మగ్గిన పీసెస్ని, టమాటా పీసెస్ని ఇట్లా చిదుముకోవాలి, అంటే మెత్తగా చేసుకోవాలి. అప్పుడు ఉల్లిపాయల వాటిల్లో కలిసిపోతుంది. అలా కలిసిపోయేలా చేసుకోవాలి. అలా చేసేసాము. ఇప్పుడు ఇందులో మెంతులు కొంచెం, చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా అది కొంచెం, ఇప్పుడు బాగా మగ్గిపోయింది కదా, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు ఇందులో వేసుకోవాల్సింది
ధనియాల పొడి టీ స్పూన్, కారం 1.5 స్పూన్ గరం మసాలా. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. వీటిలో ఉన్న పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. వాటర్ పోసుకున్నాం కదా, ఇట్లా నూనె పైకి తేలే వరకు ఉడికించుకున్నాము. ఇప్పుడు ఇందులో బెల్లం గడ్డ వేసుకోవాలి, చిన్నది. అంటే పులుపు అన్ని కారం వీటిలన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి బెల్లం గడ్డ. ఓకే, ఇప్పుడు ఇందులో ఎగ్స్ మనం ఫ్రై చేసుకున్నాం కదా, అవి ఒక్కొక్కటిగా పెట్టేయాలి. ఒకటి ఫ్రై చేసుకోలేదండి, అంటే మా ఇంట్లో ఒక పాపకి ఫ్రై చేస్తే నచ్చదు, అందుకని. ఇప్పుడు ఒక అరకట్ట కొత్తిమీర కాడలతో సహా వేసుకోవచ్చు. ఇట్లా సిమ్లో ఒక 5 మినిట్స్ దాకా ఉడికించుకొని దించేసుకోవాలి. రాయలసీమ మసాలా ఎగ్ కర్రీ, రాయలసీమ మసాలా ఎగ్ కర్రీ ఒక 5 మినిట్స్ దాకా ఉడికించి దించేస్తే రెడీ.